మేము ఏమైనా డైట్ చేంజ్ చేస్తే స్పర్మ్ లో ఇంప్రూవ్మెంట్, స్పర్మ్ లో లైఫ్ ఎక్కువ అవును. వస్తుందా అని. సో ఆ డయట్ కి కూడా మనం ఇక్కడ మన సెంటర్ లో డయట్ చార్ట్ అనేది ప్రాపర్ గా ఏ ఫుడ్స్ తినాలి, ఏ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ ఎలా బూస్ట్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా. ఒక్కొక్కరికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, వాల్యూమ్ తక్కువ ఉండడం, జస్ట్ 1-2 drops ఆఫ్ స్పర్మ్ రిలీజ్ అవుతాయి. అండ్ కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి, ఈ స్పర్మ్ లిక్విడ్ లీక్ అయిపోతుంది, దీనివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఫస్ట్ జనరల్ అడ్వైస్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెడిసిన్. సో ఈ మెడిసిన్ కొన్ని అప్రూవ్డ్ ఉన్నాయి, కొన్ని స్టిల్ అండర్ స్టడీస్ ఉన్నాయి. సో ఈ అప్రూవ్డ్ మెడిసిన్స్ లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని జనరల్ ఎక్కువ విటమిన్స్ లాగానే అనుకోండి. సో ఈ విటమిన్స్ ఏదైనా ఇచ్చినా 90 to 100 days మినిమం వాడుకోవాలి పేషెంట్, డైలీ ఒక టాబ్లెట్ విటమిన్స్ది, యాంటీ ఆక్సిడెంట్స్ది. ప్లస్ స్పర్మ్ బూస్ట్ చేయడానికి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో కొన్ని స్పెషల్ టాబ్లెట్స్ ఉంటాయి, లెట్రోజోల్, క్లోమిఫిన్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ కొన్ని పేషెంట్స్లో మరీ హార్మోన్ తక్కువ ఉంటాయి, ఇంజెక్షన్స్, నాట్ స్టెరాయిడ్, సింపుల్ బాడీలో ఉన్న సిగ్నల్స్కే కొంచెం రేస్ చేయడానికి హెచ్సిజీ ఆర్ హెచ్ఎంజీ ఆర్ ఎఫ్ఎస్హెచ్ ఇలాంటి ఇంజెక్షన్స్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ కూడా బూస్ట్ చేస్తాయి.